నిన్న తెలంగాణ క్యాబినెట్లో ఉద్యోగ సంఘాలకు లేకపోతే ఉద్యోగులకు జరిగిన నిర్ణయాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ లచ్చిరెడ్డి ఉన్నారు. సార్, ఎప్పుడు సంబరాలు, ఎప్పుడు పాలాభిషేకాలు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సురేష్. ముందుగా నిన్న ఏదైతే ఉద్యోగస్తుల మీద ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని మనం అందరం చూసినాం. 2 డిఏలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులకి దీర్ఘకాలికంగా ఉన్న ఏదైతే ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద తీసుకున్న నిర్ణయానికి యావత్ ఉద్యోగస్తుల తరపున, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు అన్నట్టు అభినందనలు తెలపడం అనేది ఇంపార్టెంట్, తెలియజేస్తాం. అదేవిధంగా ఒత్తిడి కూడా పెంచుతాం. ఎందుకంటే మీరు ఆ ఒత్తిడి పెరగటం వల్లనే ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూనే ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి దిశగా మేము ఉన్నదే దానికోసం. అంటే కింది స్థాయి ఉద్యోగులు మాత్రం చాలా వరకు మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా ట్రోల్ అవుతుంది. మా లీడర్ని నమ్ముకుంటే నట్టేట ముంచిరు, మమ్మల్ని ఏదో చేస్తారు అనుకొని చెప్పేసి బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. కానీ ఇట్లా 2 డిఏలు అని చెప్పేసి, ఒక డిఏ ఇప్పుడు 6 నెలల తర్వాత డిఏ, ఇంకొకటి 6 నెలల తర్వాత ఇచ్చే డిఏకి ఇప్పుడు ఎందుకు ఫోజులు కొడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సురేష్, ఇప్పుడు ఒకటి వినాలి. ఇప్పుడు ఎందుకంటే డిఏలు ఇచ్చినది ఇంకొకటి అనేది మనం నెగిటివ్ కోణంలో చూడకుండా పాజిటివ్ కోణం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది చాలా దీర్ఘకాలికంగా పోరాటం. అది క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసము గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎంప్లాయీస్ మా కాంట్రిబ్యూషన్ ఇస్తాం, మేమే ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాం, మేమే వైద్యం చేయించుకుంటాం, మాకు వైద్య ఖర్చులకు మేమే వేసుకుంటామని ఎన్నో సందర్భాల్లో మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల నుంచి దాదాపుగా 13 లక్షల మందికి ఈరోజు హెల్త్ కార్డు రూపంలో, ట్రస్ట్ రూపంలో వారికి వైద్యంలో చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళి మనీ పే చేయకుండా బయటకు వచ్చినప్పుడు సంతృప్తి, వేరే సంతృప్తి కలగదు. దాన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవాలి తప్ప డిఏలు రాలేదనో ఇంకోటి రాలేదనేది కాదు. ఎందుకంటే డిఏలు అనేది మనకి ఎన్ని డిఏలు ఉన్నా, పెండింగ్ ఉన్నా కూడా గత ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నవి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇచ్చుకుంటూ వస్తున్నది. ఖచ్చితంగా దాన్ని మన ఏదైతే ఆర్థిక వెసులుబాటును కల్పించుకొని 6 నెలలన్నారు 3 నెలలను ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆర్థిక వెసులుబాటుకి మా వంతు కృషి చేసి ఎట్లయితే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వాన్ని వైపు మా సూచనలు, సలహాలు ఇచ్చి దానికి ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండా చేసేటట్టు మేము కూడా చూసి ఖచ్చితంగా మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన అన్నిటిని కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు ఉన్నది అంటే ఉద్యోగస్తుల కోసమా లేకపోతే ప్రభుత్వానికి వత్తాసు పలకడానికా? మీరు చెప్తున్న మాటలు అట్లే అనిపిస్తున్నాయి నాకు. వత్తాసు లేదు, ఉద్యోగస్తుల కోసమే. 1-2 గుర్తుంచుకోండి. ఒక కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ యాజమాన్యానికి ఉద్యోగస్తులకి ఎట్లయితే ఉంటుందో ఈరోజు ఉద్యోగస్తులమే ప్రభుత్వం అంటే వేరు కాదు, 2 ఒకటే. ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులమే, వత్తాసు పలికేది ఏముంటుంది? ఉద్యోగస్తులమే ప్రభుత్వం. కాబట్టి వత్తాసు పలకటం కాదు, ప్రభుత్వానికి వెసులుబాటు, ఆర్థిక పరిస్థితులని చూసుకుంటూ మనం కూడా ఆర్థిక పరిస్థితులు పెంచడానికి అవకాశాలను సూచించి దానికి వస్తున్న ఆదాయ మార్గాల్ని పెంచి మనం అడగటం అనేది లక్ష్యం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సూచనలు, సలహాలు ఇచ్చినాం. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి రాబోయే రోజుల్లో నాకు తెలిసి వితిన్ 6 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచిగా అనుకున్న విధంగా వస్తుందని మేము భావిస్తున్నాం. ఏం సూచనలు ఇచ్చారు? ముఖ్యమంత్రి డైరెక్ట్ స్వయంగా చెప్తున్నారు, కోసిన డబ్బులు వెళ్ళి నెలకు 18,500 కోట్లు వస్తున్నాయి, 600,000 కోట్లు వడ్డీలు కడుతున్నా, 6,500 కోట్లేమో జీతాలు చెల్లింపులు ఉన్నాయి, ఇంకొక 5,000 కోట్లేమో సంక్షేమ పథకాలు. మరి ఏ పథకం ఆపితే మీ డబ్బులు మీకు వస్తాయి? లేకపోతే మీరేమన్నా సాక్రిఫైస్ చేస్తున్నారా? ఏమన్నా ఒక డిఏకి తీసుకున్నట్టు ఇప్పుడు మీరే చెప్తారు కదా ఇంకా 3 నెలలకు వస్తాయని చెప్పేసి. ఇట్లనే సురేష్, సాక్రిఫైస్ అని కాదు, ఆదాయ మార్గాలకి మేము డిపార్ట్మెంట్ల వారీగా కూర్చొని డిపార్ట్మెంట్ల వారీగా ఇప్పుడు వస్తున్న ఆదాయము, రాబోయే ఆదాయాల గురించి ఎవరో తీసుకురారు, ఉద్యోగస్తులునే ఆదాయాలు పెంచాల్సింది, వేరే వాళ్ళు ఏం రారు. కాబట్టి దానికి మార్గాలని మేము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక పాలసీ రూపంలో ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాం. అది పత్రికాముఖం కూడా తెలియజేస్తాం. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ సంబంధించి చాలా విషయాలు, అటు పెన్షనర్లు కానీ చాలా విషయాలు మరుగున పడ్డాయి. ఓన్లీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంబంధించే ఉన్నాయి కాబట్టి, బట్ పెన్షనర్ల సంగతి ఏందని చెప్పేసి పెన్షనర్లు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాళ్ళకేం చెప్తారు మరి? ఇప్పుడు పెన్షనర్స్కైనా, ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ అయినా,
అదేవిధంగా ఎంప్లాయీస్కి సంబంధించిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, ఇవన్నీ రావాలనేది మనం కోరుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము అడగటం లేదు, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాం అనేది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని లౌక్యంగా మనం ఉద్యోగస్తులకి మంచి జరిగే విధంగా ఆలోచించాలి. ఆ మంచి జరిగే విధంలోనే మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మాతో చర్చించి అనుకూలమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇప్పుడు చాలా ఉన్నాయి. మనం ఒకటే మాట్లాడుకుంటూ పోతే కుదరదు. ఎందుకంటే అలా చేసిన మంచిని కూడా మనం చాలా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిలే లేదు ఉద్యోగస్తుల యొక్క వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి. అది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిర్రు. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎన్నికల బదిలీలు అట్లాంటి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, దానికి ముందుకు వచ్చారు. హెల్త్ కార్డుకు సంబంధించిన ముందుకు వచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 11,000 మంది కొత్తగా రిక్రూట్మెంట్ చేసినారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం అంటే నిరుద్యోగులకి 11,000 మంది పోస్టులు వచ్చినట్టు. ఇట్లా డిపార్ట్మెంట్ వారిగా శక్తిని పెంచుకుంటూ అదేవిధంగా చట్టంలో మార్పులు చేసుకుంటూ వచ్చినారు. అదే భూభారతి రూపంలో ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినారు. ఇవన్నిటిని మనం ప్రజలకి ఉద్యోగస్తులకి ఏం మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. అంతే తప్ప ఒక డిఏనో ఒక పిఆర్సీనోనే మనం పట్టుకునేదానికి ఇవన్నీ పెరుగుతూ ఉంటే, ఆర్థిక పరిస్థితులు పెరుగుతూ ఉంటే ఉద్యోగస్తులకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కంపెనీ యాజమాన్యం డబ్బులు జీతాలు ఇవ్వాలంటే ఉద్యోగస్తులకి కంపెనీ లాభాలు వచ్చేటట్టు మనం చేయాలి. ఆ మార్గాలను మనం అన్వేషిస్తున్నాం. ఖచ్చితంగా సూచనల సలహాలతో ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా సాధించుకుంటాం. అంటే ఎలక్షన్లకు ముందే చాలా వరకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్లో ఉన్నది. ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 3 ఏకకాలంలో చెల్లిస్తామని చెప్పేసి చాలా గొప్పలు చెప్పిన పరిస్థితి. దాన్ని నమ్మి మీరు ఓట్లు వేసిర్రు. ఇప్పుడు పరిస్థితి చూస్తే 6, ఇంకోటి వస్తే ఇంకొక నెల అయితే 7 డిఏల కాడికి వస్తుంది. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వం 3 డిఏలు ఇచ్చింది. ఆల్రెడీ ఒకటి ఇచ్చింది, 2 డిఏలు ఇచ్చింది. ప్రభుత్వం అన్నట్టు అనుకూలం అన్నట్టు తీర్చింది ప్రభుత్వం. ఇంకా మార్గాలని ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలు కూడా పెండింగ్కి ఉన్న ఎంత ఆర్థిక భారం పడుతుంది, దాన్ని ఎట్లా మనం అధిగమించాలనే సూచనలను ప్రభుత్వానికి ఇస్తున్నాం. సురేష్, మళ్ళా అదే చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ దాదాపు ఒక 11-12 వేల కోట్లు భారం ఉంది. ఆ 11-12 వేల కోట్లను అధిగమించడానికి మేము ఇచ్చే సూచనలు దాదాపుగా 1,50,000 కోట్ల ఆదాయ మార్గాల్ని అన్వేషించినాం. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంగా డీటెయిల్గా ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా దాన్ని ఇస్తే అది గనుక పరిశీలనలోకి వస్తే నేను చెప్పినట్టు 6 నెలల్లోనే ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఓకే, 700 కోట్లు ప్రతి నెల ఇచ్చుకుంటూ పోయినా దాదాపు 11,000 కోట్లు అంటే ఒక 15 నెలల నుంచి 16 నెలలు పడుతుంది. మళ్ళీ ఈ రోజు నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితికి వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఈ ప్రాసెస్ అంతా ఇట్లే ఉంటుందా ఇక మొత్తం కంటిన్యూగా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక 700 కోట్లు అనేది ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్న వాటికి రెగ్యులర్గా ఆటోమేటిక్గా దానికి సంబంధించింది ఎప్పుడైతే ఎట్లా జరిగిందో, గతంలో ఎట్లా జరుగుతుందో, ఎట్లా ఇస్తూ పోతున్నారో దాన్ని ఇయ్యమో అని ఎప్పుడు చెప్పలేదు. అది పెండింగ్ వాటికి 700 కోట్లు. ఇప్పుడు రన్నింగ్ వాటికి ఇవ్వమని లేదు. రెవెన్యూ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు. చాలామందికి వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్నిట్లలో వెనక ముందు ఉండొచ్చేమో. ఎందుకంటే గతంలో 22-20 తారీఖు జీతాలు వచ్చేది, 1 తారీఖు జీతాలు వచ్చే స్థాయికి వచ్చిన తర్వాత రిమైనింగ్ జీతాలను కూడా పెంచుకునేడానికి వాళ్ళ యొక్క వెసులుబాటుని ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులకి బెనిఫిట్స్ కూడా ఈ రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఈ పెండింగ్ వాటి గురించి మనం దానికి కలపొద్దు. 1వ తారీఖు జీతం వస్తే సమరపడిపోతారా? దీనికైనా ఏమనంటే ప్రతిసారి ఉద్యోగ సంఘాలు చెప్తున్న మాట ఇదే. గత ప్రభుత్వం 1వ తారీఖులే మేము కనీసం అది తెచ్చినాం. సమరపడిపోతారా? దానికి 1వ తారీఖు జీతం వస్తే అయిపోతుందా? మీకు వస్తే అనే దానికి ఒక లిమిట్ ఉండదు. ఇప్పుడు సంబరపడిపోవడం గురించి కాదు, మనిషి అనేవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇప్పుడు జీతం 1 తారీఖు వస్తే ఉన్న ఫీలింగు 20 తారీఖు వచ్చే ఫీలింగ్కి చాలా తేడా. చాలా డిపార్ట్మెంట్లో కస్తూర్బా స్కూల్స్ కానీ ఇంకోటి చాలా డిపార్ట్మెంట్స్లో 1వ తారీఖు రావట్లేదు జీతాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళే. ఇప్పుడు సందర్భాలను బట్టి డిపార్ట్మెంట్ అనేది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు. ఇప్పుడు 010 కింద లేని వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఇప్పటి నుంచి కాదు, సొసైటీస్కి ఉంటాయి, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ని మనం అన్నిటికి కలిపి చూడలేము. అంతే కదా సురేష్? ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికే కదా మీరు సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చి ఒక కొత్త సంఘం పెట్టుకున్నారు. మరి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే ఒక మెట్టుని ఒక బేస్ వేసినాం. ఎందుకంటే ఆ బేస్ వేయబట్టే ఈరోజు ఆ ఒత్తిడి పెరిగింది. ఒత్తిడే లేదనుకోండి, నేను మంచిగా సీట్లో కూర్చొని పడుకుంటా. నన్ను అడిగేది ఎవరు? అడగడానికి అవకాశం కూడా లేదు కదా. అరే, పోటీ కాంపిటీషన్ ఉన్నప్పుడే కదా నీకు ఒత్తిడి పెరిగేది.
ఒత్తిడి పెరగడంతోనే ఇప్పుడు రోజు ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి పెంచడానికైనా లౌకికంగా ఒక లాబింగ్ చేసి దాన్ని తీసుకురావడానికైనా ఇన్ని మార్గాల మీద చర్చించడానికైనా ఇవన్నీ సూచనలు దాదాపుగా 50-60 సమస్యలను పరిష్కార దిశగా రావడానికి అవకాశం కలిగింది. ఒత్తిడి పెంచుతున్నారా ఖచ్చితంగా? అంటే ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఉంది కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి? మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? నిన్న సాయంత్రం ప్రకటన అయిపోయింది, ఫోన్స్ వస్తున్నాయి, ఏమన్నా మీకు సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా వస్తుందా? తిడుతున్నారా? ఏమంటున్నారు? నాకైతే చాలా పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే పాజిటివ్ ఎందుకు వస్తుందంటే మీ మీద నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు, ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి చేయగలుగుతారు, ఖచ్చితంగా ఆ దిశగా తీసుకెళ్ళగలుగుతారు, ఆదాయ మార్గాలు చూపించగలుగుతున్నారు, అట్లీస్ట్ ఉద్యోగస్తులకయ్యే భారం ఇంతే అని చెప్పగలుగుతున్నారు, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకొని ఆర్థిక పరిస్థితులు పెంచడానికి మీరు ఒక లీడర్గా ఒక ఆఫీసర్గా చేస్తున్న కృషికి మేము చాలా ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా లచ్చిరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉద్యోగస్తులు నిన్న జరిగిన క్యాబినెట్ తీర్మానాలకు సంబంధించి చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో కంటే ఈ ప్రభుత్వంలో మాకు కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉన్నది, గతంలో కనీసం 1వ తారీఖు జీతాలు రాలేదు, ఈసారి ఈ ప్రభుత్వంలో 1వ తారీఖే జీతాలు వస్తున్నాయి, దానికి సంబంధించి చాలా హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే లేదని చెప్పేసి లచ్చిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.